ఊపిరి ఊసరు వెళ్ళి అయినట్టుగా ఇప్పుడు జబర్దస్త్లో క్యారెక్టర్ల కోసం అడుక్కుని టీం లీడర్ అయి బయటకొచ్చిన కిరా కార్పి తన నెల్లూరు వాళ్ల దయతో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం పెట్టి బాగుపడ్డాడు. అదృష్టం కొద్దీ కొన్ని పైసలు వచ్చాయి, లేకపోతే ఏమయ్యేవాడో. 4 డబ్బులు రాగానే కిరా కార్పికి అప్పుడే పొగరు వచ్చేసింది. ఏపీ రాజకీయాల్లో తలదూర్చాడు. స్వతహాగా కమ్మ అయిన ఈ ఆర్పీకి ఆ కమ్మ పొగరు తగ్గలేదు. పైగా తన గురువైన జనసేన నేత నాగబాబు అండతో రెచ్చిపోతున్నాడు. తాజాగా కమ్మ ఆర్పీ విదేశాల నుంచి 4.5 లక్షల మంది ఏపీలో ఓటేయడానికి వచ్చారని, వాళ్ల తల్లిదండ్రులను కాళ్లవేళ్ల పడి మరీ జగన్కు ఓటు వేయవద్దని కోరారని కారుకూతలు కూశాడు. అంటే ఏపీలో ఉండే తల్లిదండ్రులంతా జగన్ వైపే ఉన్నారని, వారి విదేశాల్లోని కొడుకులు మాత్రం టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఆర్పీ చెప్పకనే చెప్పాడు. ఫక్తు కమ్మ అహంకారం, కాపు బలంతో చెలరేగిపోతున్న కిరా కార్పి అహంకారపు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమెరికా నుంచి, లండన్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా, అమెరికాలో అయితే వీళ్ళు అమ్మఒడి ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు, అమ్మఒడి లేదు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కాదు, చేతబడి. మీరు చెప్పినట్టు 4 లక్షల మంది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓట్లు వేయడానికి వెళ్ళిన పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అమ్మల మీద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే మేము చచ్చిపోతాం, వాళ్ళ అమ్మల మీద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే మేము చచ్చిపోతాం అని వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళు మాట్లాడించి ప్రమాణం చేయించుకొని, అంటే వాళ్ళకి తెలియదు ఎంతసేపు 3,000 పెంచడం ఇంకోటి అంటున్నారని చెప్పేసి వీళ్ళు రంగంలో దిగి వీళ్ళందరికీ మనం రేపు గెలిచిన తర్వాత సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది.